సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త. వాట్సాప్ లో లింకులు టచ్ చేశారంటే అంతే సంగతి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఎస్ఐ రాహుల్ మాట్లాడుతూ నందిపేట డొంకేశ్వర మండల ప్రజలకు గల్ఫ్ దేశాలకు వెళ్లిన కుటుంబాలు, రైతులు సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండమని తెలియజేశారు. వాట్సాప్ లో గానీ, మెసెంజర్ లో గానీ తెలియని లింకులు వస్తే దేన్ని పడితే దాన్ని నొక్కితే ఇక మీ ఫోన్ హ్యాక్ అయినట్లే. దాని ద్వారా మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఖలాస్ చేస్తారు అని తెలిపారు. మరో కొత్త ట్రెండ్ తో పోలీసు రూపం ఉన్న సైబర్ నేరగాళ్లు బెదిరింపు కాళ్లు చేస్తున్నారు. భయపడకుండా వారిని రిజెక్ట్ చేయండి. ఒకవేళ సైబర్ నేరగాళ్ల చేతిలో మీ ఫోన్ హ్యాక్ అయినట్లు అనిపిస్తే 1930కి కాల్ చేస్తే సరిపోతుంది. మీ బ్యాంకు ట్రాన్సాక్షన్ ఆపివేయబడతాయి. అందువల్ల మీ డబ్బులు ఎటువంటివి కూడా బ్యాంకు నుండి కట్ అవ్వడం జరగవు. అలాగే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వాలి. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని నందిపేట ఎస్ఐ రాహుల్ తెలిపారు. మద్యం తాగి అనవసరంగా డయల్ 100కు ఫోన్ చేసి పోలీసుల సేవలను దుర్వినియోగం పరిస్థితి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులలో పోలీసుల సహాయం కొరకు మాత్రమే డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు. నందిపేట మరియు డొంకేశ్వర్ రైతులకు మరియు ప్రజలకు తెలియజేది ఏమనగా, గత 2-3 నెలల నుంచి సైబర్ మోసాలకు సంబంధించిన కాల్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి. మండల ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. రైతులకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. మెయిన్లీ ఏదైనా గుర్తెల్లి వ్యక్తుల నుంచి నంబర్స్ కాల్స్ వస్తే మీరు ఎవరు కూడా కాల్ లిఫ్ట్ చేయకండి. ఆ కాల్ లిఫ్ట్ చేయడం వల్ల మీ ఫోన్ కు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీకు ఆ లింక్ ప్రెస్ చేయగానే ఫోన్ లో మెసేజ్ లో వాట్సాప్ లో కానీ లేకపోతే మెసేజ్ లో కానీ వాళ్ళు లింక్ పంపుతారు. ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్ కంప్లీట్లీ హ్యాక్ అవుతుంది. ఈ హ్యాక్ అవడం వల్ల మీ ఫోన్ అకౌంట్ నెంబర్ కనెక్ట్ కావడం వల్ల అమౌంట్ అంతా మీకు లాస్ అవుతుంది. కాబట్టి ఎలాంటి అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తే మీరు దానికి రెస్పాండ్ చేయకండి. ఒకవేళ మీకు సైబర్ మోసం గురించి ఎవరైనా కాల్ చేస్తే, ఎవరైనా అన్నోన్ పర్సన్ కాల్ చేస్తే మీరు వెంటనే 1930 కాల్ చేయండి. దీనివల్ల మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ అటు ట్రాన్స్ఫర్ కాకుండా వెంటనే ఫ్రీజ్ చేయబడుతుంది. అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. డైలర్ కూడా కాల్ చేయొచ్చు మీరు. నెక్స్ట్, ఇప్పుడు ఈ రైతు తర మోసాలు కాకుండా అదే విధంగా గల్ఫ్ దేశంలో ఉన్నా గానీ, వేరే ఎక్కడ ఉన్నా గానీ వాళ్ళు కుటుంబ సభ్యులకు కాల్ చేసి కొత్త తరం నేరాలకు వాళ్ళు పాల్పడుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కాల్ చేసి మీ కొడుకు గానీ, మీ ఫాదర్ గానీ ఇట్లా మా దగ్గర కిడ్నాప్ అయి ఉన్నాడు, కిడ్నాప్ ఉన్నాడు కాబట్టి మీరు వెంటనే అమౌంట్ పంపకపోతే మేము వాళ్ళని ఇది చేస్తాం, అది చేస్తామని చేసి థ్రెటనింగ్ కాల్ చేస్తారు. దీని పట్ల కూడా మండల ప్రజలు, రైతులు ప్లస్ మిగతా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మన నందిపేట పోలీస్ తరఫు నుంచి మేము కోరుతున్నాము. Thank you.